హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సురేష్ టెక్ టీవీ. మనం ఇంతవరకు అయితే ఫోల్డబుల్ ఫోన్స్ అయితే చూసినాము. ఒకే హింజ్ ఉంటుంది, 2 స్క్రీన్స్ అయితే ఉంటాయి. బ్రాండ్స్ అయితే ట్రైఫోల్డ్ పైన 3 ఫోల్డ్స్ పైన కాన్సెప్ట్ అయితే స్టార్ట్ చేసింది, వర్కింగ్ కూడా స్టార్ట్ చేసింది. ఇప్పుడు రీసెంట్గా అయితే టెక్నో అయితే ఒక కొత్త కాన్సెప్ట్ని బయట తీసుకొచ్చారు. వాళ్ళైతే చూపించారు డెమో కూడా. ఇది చూడొచ్చు, టెక్నో ప్యాంటమ్ అల్టిమేట్ 2 అయితే ఉన్నది. ట్రైఫోల్డ్ ఇది 3 ఫోల్డ్స్ అయితే చేయాలి, అంటే 2 హింజెస్ అయితే ఉంటుంది. జనరల్గా అయితే ఒక ఫోల్డ్కి అయితే ఒక హింజ్ ఉంటుంది. ఇది 3 స్క్రీన్స్ కాబట్టి 2 హింజెస్ అయితే ఉంటుంది. 3 ఫోల్డ్ కాబట్టి 3 ఫోల్డ్ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. కలర్ కూడా బాగుంది. కాన్సెప్ట్ అయితే అదిరిపోయింది. రీసెంట్గా హువాయి సిఓ కూడా ఫ్లైట్లో యూజ్ చేస్తూ ట్రైఫోల్డ్ కూడా కనిపించారు. ఆ ఫోటో అయితే వైరల్ అయింది. అలాగే షామీ కూడా వర్క్ చేస్తుంది ట్రైఫోల్డ్ పైన. అయితే వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ టెక్ ఇండస్ట్రీ అంటున్నారు. నిజమే, అది కూడా. ఇది వచ్చేసరికి నెక్స్ట్ ఇంకా రాబోయే ఫ్యూచర్లో వచ్చేసరికి ట్రైఫోల్డ్ అనేది ఇదే ఫీచర్ ఫోన్ అయితే అవుతుంది. టెక్నో ట్రైఫోల్డ్ అయితే చూడొచ్చు, కాన్సెప్ట్ అయితే అదిరిపోయింది కదా. ఇది వచ్చేసరికి మనం పెద్ద ట్యాబ్లెట్ లాగా యూజ్ చేయొచ్చు. అన్ఫోల్డ్ చేసి పెద్ద ట్యాబ్లెట్ లాగా యూజ్ చేయొచ్చు. ఫోల్డ్ చేస్తే చిన్నగా ఒక ఫోన్ అయితే ఫోన్ లాగా ఉంటుంది. అలాగైతే ఉన్నది. ఈ ట్రైఫోల్డ్తో చాలా యూజెస్ అయితే చేయొచ్చు, చాలా పనులు కూడా చేయొచ్చు. సో కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. మనం ఒక స్క్రీన్ వచ్చేసరికి కీబోర్డ్గా, మిగతా పైన 2 స్క్రీన్స్ వచ్చేసరికి మన స్క్రీన్గా. సో ఒకసారి మనం మూవీస్ చూడొచ్చు. ఇట్లా మల్టీ టాస్కింగ్ అయితే చాలా బాగుంటుంది ఈ ట్రైఫోల్డ్లో. సో రియల్గా వచ్చేసాక కాన్సెప్ట్ బయటకు వస్తే, సో మార్కెట్లో వచ్చినాక చూద్దాం ఎలా అవుట్ టు అవుట్ పర్ఫార్మెన్స్ ఉంటుందని. ప్రజెంట్ అయితే టెక్నో అయితే కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చింది బయటికి. ఇంకా షామీ కానీ, శాంసంగ్ కానీ, వివో కానీ, హువాయి అయితే వీళ్ళైతే ఇంకా తొందరలో తీసుకొస్తారు బయటకి. అయితే వాళ్ళు డెమో కూడా ఇస్తారు. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో 2 years తర్వాత ఇదే ట్రైఫోల్డ్ అని ఇదే ట్రెండింగ్ అయితే అవుతుంది. ఇదే ఫ్రెండ్స్ వచ్చేసరికి ఈ వీడియోలో ఫ్యూచర్లో అయితే మనం ట్రైఫోల్డ్ అయితే చూడవచ్చు. ఇదే నెక్స్ట్ బిగ్ థింగ్ ఇండస్ట్రీలో అవుతుంది.